అరే ఒక గమ్మతి ముచ్చట మర్చిపోయినా చూసేయండి. ఇటు దబ్బ ఒడ్లు బస్తాలకెత్తుడు, అటు కాంటా పెట్టుడు, ఎమ్మటే లారీకి లోడెత్తుడు జోరుగా నడుస్తుంది. అగో కళ్ళాలకు బండ్లు తీసుకొచ్చి కొనుక్కపోతున్నారు. గింతరుగుబడిగా కాంటాలు ఏడైతున్నాయంటారా? కొనేది పవేటోళ్ళు మరి. దొడ్డోడ్లు కాదుల్లో సన్నాలు. వరంగల్ జిల్లాలో తాపకు ఎక్కువ మటుకు సన్నాలే పెట్టిండ్రట రైతులు. సర్కారు పెట్టిన రేటు క్వింటాల్కి 2800కెళ్ళి 3200 పెడితే బయట వ్యాపారులు అంతకంటే ఎక్కువనే ఇస్తున్నారట. దొడ్డు వడ్ల కన్నా సన్న వడ్లు తక్కువ కానీ ఈ ధరతోని మాత్రం రైతు కొద్దిగా పెద్ద నష్టం లేకుండా అయితే ఉన్నది. సందాకం పెట్టు చాలా లాభం ఉన్నది, మంచిగా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా నేను సందరాకం పోసిన పోయినేడు దొడ్డోట్లు పెట్టి రేటు రాక కాంటాలాల్సమై లాస్ అయిన వాళ్ళంతా సన్నాల మీద పడ్డారు ఈ తాపకు. సంవత్సరం దొడ్డు వడ్లు పెడితే మాకు ఏం గిట్టుబాటు కాలేదు. ఈ సన్నవడ్లు పెట్టడం మాకు చాలా నయమైంది. కళ్ళంలోకి వచ్చి వడ్లు కొనుక్కపోతాను 3000 ఇచ్చిన. పోయిన సంవత్సరం గవర్నమెంట్కి ఇచ్చినా కూడా 4000 కిలోలు కలిపేసాను. పోయిన సంవత్సరం దొడ్డు వడ్లు వేసాను, దానికి అయినా సరైన రేటు లేక దిగుబడి లేదు. ఈ తాప ఆర్ఎన్ఆర్ వేసాను, మంచి రేటు కూడా ఉన్నది, మద్దతు ధర ఉన్నది, లాభదాయకం అనిపించింది. మునుపో పారి పాత సర్కారు సన్నాలు పెట్టుమంటే చెడు పానలు పడి పంటెళ్ళక వచ్చిన ఓట్లు సుధా చక్కగా కొనక లాస్ అయినరు రైతులు. ఈ తాపకు మొత్తం రివర్స్ అయిందట. సన్నాలతోనే పైసల పంట పండిందనుకొస్తున్నారు. కాసింగ్ కూడా అందరూ సన్నాలే పెడతాను, దుడ్డి మొత్తం బంద్ చేసింది. ఈ రేట్ ఎప్పటికుంటే మాత్రం ఇక ఆసాయి బాగుపడ్డాడు. మంచిగా ఉంది. 15-20 సేఫ్ పోయినసారి కంటే ఈసారి. ఎన్నర్లేంది గింత డిమాండ్ ఎందుకంటే గోదావరి పరివారిక ప్రాంతాలు అవి కొట్టుకుపోవడం వల్ల ఇక్కడ కొంచెం రేటు డిమాండ్ తోటి 3050 తోటి గదన్నట్టు. ఆంధ్రాలో మొన్న తుఫాన్లు వచ్చి పంటలు మొత్తం ఖరాబ్ అయినాయి కదా, అక్కడి వ్యాపారులంతా తెలంగాణ దిక్కొచ్చి బేరం చేస్తుండే వరకు మన రైతులకు కలిసి వచ్చింది. ఏండ్ల కమానం వ్యవసాయం చేసినా నష్టాలు తప్ప రూపాయి ఎనికేసుకున్నది లేదు. ఇప్పుడు జరంత ఫాయిదా అవుతుండే వరకు వరంగల్ రైతన్నలంతా మస్తు సంబరపడుతున్నారు.